మిత్రమా, వాళ్ళ దగ్గర పొగిడించుకోవాలి, వీళ్ళ దగ్గర నన్ను నేను నిరూపించుకోవాలి అని తపన పడిపోయి ఒకవేళ నువ్వనుకున్న మెచ్చుకోలు దొరకకపోతే నిరాశపడి నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతావు. ప్రయత్నం చాలు మిత్రమా, అదే పనిగా మెప్పించాలని మదనపడకు. ఆ దేవుడు నీ కష్టం చూస్తే చాలు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే నీ జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటావు మిత్రమా. అర్థమైందనుకుంటా. అసలు మనకు నచ్చినట్లు ఉండాలా, వేరే వాళ్లకు నచ్చినట్లు ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదా మిత్రమా. నీ మనసుకు నచ్చిన వారి కోసం వారికి నచ్చినట్లుగా ఉండు. నచ్చినట్లుగా ఉంటేనే ప్రేమిస్తారని ప్రశ్నించుకోకు. సమాధానం ఎప్పటికీ దొరకదు మిత్రమా. వేరే వాళ్ళకి నువ్వు నచ్చినట్లు ఉండాలి అనుకున్నావనుకో, నిన్ను నువ్వు ఇష్టపడ్డం మానేసే. జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టమైన ప్రశ్నలకు జవాబు కూడా అంతే కష్టంగా ఉంటుంది మిత్రమా. ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా, ఉద్యోగం చేసినంతసేపు ఆ అమ్మాయికి ఎంత విలువ ఇస్తారో మాటల్లో చెప్పలేము. పిల్లల కోసమో ఇంకేమైనా ఆరోగ్య సమస్యతో ఉద్యోగం మానేస్తే ఆటోమేటిక్గా విలువ తగ్గించేస్తారు. ఎందుకలా మిత్రమా? కాస్త ఆలోచించండి. అప్పటిదాకా ఉద్యోగం చేసి ఒక్కసారిగా తనకు కూడా మనోవేదన కలుగుతూ నలిగిపోతూనే ఉంటుంది. మళ్ళీ మాటలతో చేతలతో చిత్రవద అవసరమా? అర్థం చేసుకుని హక్కును చేర్చుకుంటే నష్టమేంటి చెప్పండి. ఉద్యోగం చేయకపోతే బ్రతకడమే దండగా అన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తారు? మనిషిని బట్టి విలువ పెంచాలి, సంపాదన బట్టి ఎప్పుడు కూడా విలువ పెంచకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇంకా బాధపడింది చాలు మిత్రమా. బాధపడ్డం మానేసే. నిన్ను వద్దు అనుకున్నారని తెలిసినా నీతో మాట్లాడడం మానేస్తే నన్ను ఇంకా పట్టించుకోరేమో అని ఎప్పుడు కూడా భయపడకు మిత్రమా. నువ్వు దూరం పెట్టడం అలవాటు చేసుకో. వాళ్ళే నీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. వదిలేసుకోవడం తేలిక కాదు, కానీ వదిలించుకోవడం నాకు కూడా తేలిక కాదు అని చూపిస్తేనే కదా మనం చూపించే ప్రేమ విలువ తెలుసుకుంటారు. అవునా మిత్రమా? భార్య భర్తలు ఇద్దరూ కలిసి పనిచేస్తేనే 4 రూపాయలు వెనకేసుకోగలుగుతారు. కానీ ఒకవేళ భార్య ఎక్కువగా సంపాదిస్తే భార్య భర్తని ఎదిరించాలని రూలేమీ లేదు. ఒక్కటి గమనించుకో మిత్రమా, అన్నయ్యతో వెళితేనే అనుమానించే రోజులివి. అలాంటిది మిమ్మల్ని జాబ్కి పంపిస్తున్నారంటే ఎంత నమ్మకంతో పంపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు వస్తాయిగా, అందుకేలే అనకండి. వచ్చిన డబ్బులు సరిపెట్టుకొని ఇంట్లోనే బందీ చేసే మగవాళ్ళు లేకపోలేరు కదా. మీకు ఇచ్చిన స్వేచ్ఛ అహం పెంచుకోవడానికి కాకుండా ఖర్చులు పంచుకుంటూ ఆనందాన్ని పెంచుకునేలా ఉండాలి. మిత్రమా, ఒకటి గుర్తించుకో. నీ భర్త తాగుబోతూ, పచ్చి తిరుగుబోతూ, సోమరివాడు, అనుమానించేవాడైతే వదిలేయచ్చు. మా పుట్టింటి వాళ్ళని అన్నాడని అలా వదిలేసి పుట్టింటి పంచిన చారకు మిత్రమా. పెళ్ళయ్యాక ప్రేమ ఆప్యాయతలకు మాత్రమే ఆ ఇంటి పిల్లవి. నీకు ఏ హక్కు కూడా ఉండదు. ఏ భార్యకైనా భర్త తర్వాతని తెలుసుకో మిత్రమా. ఏ అమ్మకైనా మీ నాన్న తర్వాతే పిల్లలైనా ఇంకా ఎవరైనా సరే. పుట్టింటి పంచన చేరి ఎప్పుడు కూడా పలుచన కావద్దు. అర్థమైందనుకుంటా. అతిగా ఆలోచిస్తే నువ్వు సాధించేదేంటి చెప్పు మిత్రమా? కోడిగుడ్డుకి ఈకలు పీకడం తప్ప, నీ చుట్టూ ఉన్న వారికి మనశ్శాంతి లేకుండా చేయడం తప్ప ఇంకేవి కూడా సాధించలేవు. నిజాయితీగా లేరని నిరూపించాలని తాపత్రయంతో నువ్వు చెడుగా కనిపిస్తావంతే. కాలమే నిరూపిస్తుంది. కామ్గా ప్రశాంతంగా ఉండు. అబద్ధం దోబూచులు మాత్రమే ఆడగలదు మిత్రమా. దొరతనం ఎప్పుడు కూడా చేయలేదని బాగా గుర్తుపెట్టుకో. మిత్రమా, నువ్వు ఆ మనిషికి అలవాటు పడుతున్నావా, లేదంటే బానిస అవుతున్నావా? జవాబు కోసం ఎప్పుడు కూడా తడుముకోకు. ఈ 2 కూడా మంచివి కాదని అర్థం చేసుకో మిత్రమా. అలవాటు పడితే వదులుకోలేవు. బానిసైతే నిన్ను నువ్వు వాళ్ళకి నచ్చేలా మార్చుకుంటావు. ఒక్కసారిగా వదిలేస్తే అనాథలా మారిపోతావు మిత్రమా. అవసరమా చెప్పు? ఎందుకు వదిలేస్తారంటే నువ్వే వెంపర్లాడతావు కదా. అందుకే నీ తర్వాతే నీకు ఎవరైనాని గుర్తించుకునేస్తామా.
అర్థమైందనుకుంటా. మిత్రమా, భార్యని ఏదో రకంగా తిడుతూనే ఉంటారు. అదే భార్య తిరిగి ఒక్క మాట అంటే ఒక్క క్షణం కూడా తట్టుకోలేడు ఆ భర్త. తిట్టడం తేలికే, దాన్ని బాధ భరించడమే చాలా కష్టం మిత్రమా. ఇంట్లోనే ఉంటుంది కదా, ఏమన్నా పర్లేదు అనుకుంటే ఎలా చెప్పు మిత్రమా? కాస్త ఆలోచించు. తను మనిషి కదా, తనకు కూడా ఒక మనసుంటుందని గ్రహించాలి మిత్రమా. ఎవరు ఏమన్నా పడుతుందిలే అనుకుంటే తప్పించుకోలేని బంధమే అవుతుంది కానీ తప్పించే బంధంగా ఎప్పుడూ ఉండదు కదా. కాస్త ఆలోచించి అర్థం చేసుకో మిత్రమా. అసలు ఒకరి కోసం నువ్వు ఎందుకు మారాలి చెప్పు? నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. మారితేనే నచ్చుతావు అంటే వాళ్ళు నిన్ను ఇష్టపడట్లేదని అర్థం చేసుకో మిత్రమా. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనిషికొక పేరు పెట్టారు. నీ ఐడెంటిటీని ఎవరి ఇష్టానికో తాకట్టు పెట్టద్దు. పచ్చిగా చెప్పాలంటే బానిసలా అస్సలు మారద్దు మిత్రమా. నువ్వు నీలాగే ఉండు. నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు. అద్దంలో చూసుకుంటే నువ్వే కనిపించాలి కానీ వేరే వాళ్ళకి నచ్చే తోలు బొమ్మలా కాదు. అర్థమైందా మిత్రమా? అమ్మకు కూడా ఒకానొక సమయంలో 2 లేదా 3 పిల్లలు ఎవరు నమ్మాలో తెలియదు, అనుమానించలేదు, ప్రశ్నించలేదు. చివరి రోజుల్లో పిల్లలు వాళ్ళని ప్రేమించాలే తప్ప వాడుకోకూడదు. చిన్న చీకటి గదిలో అయినా సరే చోటు తలదాచుకోవడానికి. అది వారందరూ కూడా రాజభవనంలాగేనే అందరికీ చెప్తుంది. తల్లిదండ్రులు లేనప్పుడు నువ్వు తప్పు తెలుసుకొని కుమిలి కుమిలి ఏడ్చినా లాభం ఉండదు మిత్రమా. అర్థమైందా? ఒక్క మాట గుర్తించుకో మిత్రమా. ప్రతి ఇంటి ఇల్లాలు కూడా అనుకునే మాట ఏంటంటే, ఇంతేనా నా జీవితం, పిల్లలు, భర్త, ఇంటి పనులు అని ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. నీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని నీకు ఇష్టమైన, నీకు నచ్చిన విషయంలో టైంపాస్ చెయ్యు. నిన్ను నువ్వు తప్పకుండా కలుసుకుంటావు. అర్థమైంది కదా నేస్తమా? ఆచారాలు పాటించడం తప్పు కాదు, కానీ అది ఇంకొకరిని శాసించేలా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా చేస్తే మాత్రం దురాచారమే అది. నీకు ఇష్టమైతేనే ఆచరించు. అవతల వారికి నచ్చకపోతే వాళ్ళ మీద బలవంతాన రుద్దే ప్రయత్నం అస్సలు చేయొద్దు మిత్రమా. ఆచారాలనేవి మనిషి ఉన్నతిని పెంచుతాయి. బలవంతంగా ఆచరించేలా చేయాలని ప్రయత్నించి నీ ఉన్నతిని కోల్పోకు. ఆచారం మంచే కదా, బలవంతం చేస్తే తప్పు లేదు అనుకుంటే అవతల వారిని పట్టుబట్టి చేయించే హక్కు కూడా ఎవ్వరికీ లేదని తెలుసుకో మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఓ ఇద్దరి మధ్య గొడవ, ఎవరు తగ్గాలి, ఎవరు నెగ్గాలి? తగ్గితే ఎప్పుడు నేనే తగ్గాలా, ఎప్పుడు నువ్వే తగ్గాలా అన్న 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఏది ఎంచుకోవాలనేది ఒకరు చెప్తే తెలుసుకోవాలనేది కాదు, అనుభవంతో తెలియాల్సిన సమాధానమే అది. ఒక్కటి మాత్రం నిజం మిత్రమా, తప్పు చేశారని ఒకరిని, నచ్చలేదని ఇంకొకరిని, మనల్ని అన్నారని మరొకరిని విమర్శ చేస్తూ ఇంకొకరిని వదులుకుంటూ పోతే చివరికి కారణాలే మిగులుతాయి నేస్తమా. మనకంటూ ఎవ్వరూ ఉండరు. చివరగా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడో మనుషులను గెలుస్తాడో, జీవితాన్ని గెలుస్తాడో. ఎక్కడ నగ్గాలో తెలుసుకున్నవాడో అప్పుడు మాత్రమే నెగ్గుతాడని తెలుసుకోనేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.